హాయ్ గాయ్స్, ఈరోజైతే హన్మకొండ వెళ్ళాము. 1000 స్తంభాల గుడి చూడడానికి అయితే వెళ్ళాము. చూశారు కదా, ఎంట్రన్స్లో 1000 స్తంభాల గుడి. ఈరోజు చాలా రద్దీగా ఉన్నది ఈ యొక్క ఆలయం. చాలామంది విజిట్ చూడడానికి వచ్చారు. చూశారు కదా, బోర్డు ఎంట్రన్స్లో 2 బోర్డ్స్ ఉంటాయి. 1000 స్తంభాల గుడి, ఇంగ్లీష్లో 1000 పిల్లర్ టెంపుల్ అని ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది. బయట మనకు ఇక్కడ ఒక బోర్డు అనేది ఏర్పాటు చేశారు, మ్యాప్ ఇమేజ్. ఈ ఆలయానికి సరౌండింగ్స్లో ఏ ఆలయాలు ఉన్నాయి అనేది ఈ మ్యాప్, ఈ టెంపుల్స్ చుట్టుపక్కల ఆలయంలో గురించి ఒక మ్యాప్లను అయితే పెట్టారు. ఈ టెంపుల్ గురించి మా పిల్లలకు వివరిస్తుంది మా మిసెస్. కాకతీయుల కాలం నాటి ఆలయము. ఎండకు కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి. స్పీడ్గా వెళ్తున్నాం మేము చెట్టు కిందికి. మనమైతే ఈ టెంపుల్ వెనక భాగం కనపడుతుంది ఎంట్రన్స్లో. వెళ్తున్నాము మనం. ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా చాలా స్పెషల్గా ఉంది. జనం బాగా ఉన్నారు. శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ. ఎండకు తట్టుకోలేక చాలామంది నీడపట్టున కూర్చుంటున్నారు. మేమైతే ఎండలోనే తిరుగుతున్నాం. కాళ్ళు అయితే బాగా కాలుతున్నా కూడా ఎగురుకుంటూ ఉరుక్కుంటూ నడుస్తాను. నందీశ్వరుడు. పిల్లల్ని చిన్నప్పుడు తీసుకొచ్చాము ఇక్కడికి. వాళ్ళకి ఏం తెలియదు అప్పుడు. ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చినాం ఇక్కడికి. దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి ఇక్కడికి. మా పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఆలయం లోపలికైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్ దగ్గరికి పోగానే కెమెరాలు అయితే ఆఫ్ చేయమని చెప్పారు. మేమైతే కెమెరా ఆఫ్ చేయిస్తాము కొద్దిసేపు అయినాక. ఎంట్రన్స్ పోగానే ఆఫ్ చేయిస్తాం. చూశారు కదా, టెంపుల్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నందీశ్వరం దగ్గరికి వచ్చాము. మాకైతే లోపల బొట్లు పెట్టారు. మా చిన్నోడైతే మొక్కుకున్నాడు, మరి ఏం మొక్కుండో తెలియదు. వెళ్తున్నాము. ఎండ బాగా కొడుతుంది. మండపంలోనికి అయితే వచ్చాము. ఇక్కడ మండపానికి అయితే ద్వారములు 4 ఉన్నాయండి. చాలామంది ఇందులో ఫొటోస్ తీసుకుంటూ చాలా రిలాక్స్గా కూర్చొని
ఆ నీడకు చాలా చల్లగా ఉంది ఇందులో. చాలామంది అయితే ఇక్కడ ఎండకు అలసిపోయి వచ్చి కూర్చున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. మేమైతే 4 ద్వారములకు చూసాము అటు ఇటు, కానీ ఎంట్రన్స్ అయితే ఒక ద్వారంకే ఉన్నది. అసలు ఈ కట్టడాలు అయితే అద్భుతం అండి. ఈ రాళ్ళను చెక్కే విధానం ఎంత చక్కగా చెక్కారు. ఈ కళ అసలు ఇంత అందంగా ఉన్నాయంటే అసలు మామూలుగా లేదు. డిజైన్ మామూలుగా శిల్పకళ మస్తు చెక్కారు. లోపల బండల్ని ముట్టుకుంటే గోడల్ని ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉన్నాయి. అంత కూల్ ప్రదేశం ఉంది ఆడ. ఎంత చల్లగా అంటే ముట్టుకొని చూసాము. ఎటు చూసినా 4 ద్వారములు కనపడతాయి. తర్వాతనైతే బయటికి వచ్చామండి, కోనేరు దగ్గరికి వచ్చాము. రాళ్ళతోనే నిర్మించారు, ఎంత చక్కగా నిర్మించారంటే అంత బాగుంది. కాళ్ళు కాలుతున్నాయని ఎక్కువసేపు అయితే ఉండలేకపోయినాం ఇక్కడ. మామూలు గాలుదర వెండకు కోనేరులో తాంబేళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక బయటికైతే వెళ్తున్నామండి. ఓకే అండి, బాయ్.